అక్కతో ఇంకా కొన్ని రోజులు గడుపుదామనుకుంటే, కాదు కూడదు ఇప్పుడే అస్థికలు నదిలో కలిపేయాలని చెప్పింది నాన్న. అందుకే నేను ఇలా చేశాను. నాకు చాలా బాధగా ఉంది అని బాగి ఏడుస్తూ ఉంటుంది. బాధపడకమ్మా, అక్క మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. మనకు కనపడుతుంది. బాధపడకు తల్లి అని రామూర్తి ఓదారుస్తూ ఉంటాడు. మంగళ, నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. అది చచ్చి కూడా నన్ను వేధిస్తూ వస్తోంది. ఈ రోజుతో దాని పీడ వదిలిపోతుంది అని మనోహరి చాలా సంతోషంగా చెప్తూ ఉంటే, లేదు మనోహరి, అందులో ఉన్నది అరుంధతి అస్థికలు కాదు. ఆ అరుంధతి ఎక్కడికి వెళ్ళదు. ఇక్కడే మళ్ళీ ఆత్మగా తిరుగుతూ ఉంటుంది. నీకు ఈ విషయం తెలియదు కదా అని మంగళ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏయ్, ఏంటి ఇందాకటి నుంచి నువ్వు టెన్షన్ పడుతూనే ఉన్నావు. మళ్ళీ ఏదైనా చేసి చచ్చావా చెప్పు, లేదంటే నా చేతిలో తర్వాత నువ్వు చస్తావని మనోహరి బెదిరిస్తూ ఉంటుంది. అయ్యో, నేను తప్పు చేసినట్లు నా ముఖం మీద ఏమైనా రాసి పెట్టిందా? అందరూ అలాగే అడుగుతున్నారు. నాకేం తెలీదు, నేనేం చేయలేదు అని మంగళ అంటుంది. అల్లుడు గారికి తెలిస్తే అల్లుడు గారు నాకు పిండం పెడతాడు. అవి దాని అస్థికలు కాదు కదా, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని మంగళ మనసులో అనుకుంటూ ఉంటుంది. నీ జాతకం అలాంటిది కదా అని మనోహరి అంటే, ఓ పెద్ద నీది మహజ్జాతకం మరి అని మంగళ మనసులో అనుకుంటూ ఉంటుంది. గోరా చెంబ చెట్టు చాటు నుంచి ఇదంతా గమనించుకుంటూ ఉంటారు. ఒట్టి బూడిదకి వాళ్ళు పూజ చేస్తున్నారు అని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అది నోరు తెరిచి నిజం చెప్పదు కదా భయపడిపోయి అని గోరా చెంబాని అడుగుతూ ఉండటంతో, అది నోరు తెరిచి నిజం చెప్పిందా రక్తం కక్కుకు చస్తుంది అని చెంబా అంటుంది. అప్పుడే సరిగ్గా మంగళకి వెక్కిళ్ళు వస్తూ ఉంటాయి. ఏయ్, ఏమైంది అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను కలశం మార్చానన్న సంగతి ఆ అరుంధతి ఆత్మకి తెలిసిపోయిందా? నన్ను గొంతు పట్టుకుంటుందా? నన్ను చంపేస్తుందా అని కలశం వైపు చూస్తూ మంగళ మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. నిన్నే అడుగుతున్నది ఏమైంది అని మనోహరి మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటే, అబ్బే ఏం లేదని మంగళ తడుముకుంటూ ఉంటుంది. వాళ్ళ తంతు పూర్తి చేయగానే మనం ఆత్మని తీసుకువెళ్ళిపోదామని చెంబ అంటే, ఆత్మ ఇక్కడికి వస్తుందా అని గోరా ప్రశ్నిస్తూ ఉంటాడు. వస్తుంది, ఆత్మ ఇక్కడికి తప్పకుండా వస్తుంది. మనం తీసుకువెళ్ళాలి కదా అని చెంబ అంటుంటే, అప్పుడే గుప్తా గారు ఆరు ఇద్దరు వస్తూ ఉంటారు. నాన్న, అక్కొస్తుంది నాన్న, అదుగు నాన్న అక్కడ నడుచుకుంటూ వస్తుంది నాన్న అని బాగి చూపిస్తూ ఉంటుంది. బాగి వేలు పెట్టి చూపిస్తూ ఉంటే మంగళ అటువైపు చూసి చాలా భయపడిపోతూ ఉంటుంది. ఆరు గుప్తా గారు ఒక చెట్టు కింద నిలబడి ఉంటే ఆరు ఏడుస్తూ ఉంటుంది. ఏయ్, ఏంటే అలా చూస్తున్నావు, అక్కడ ఏముంది అని మనోహరి అంటుంది. వాళ్ళిద్దరూ చూడు, మనం ఇక్కడ పూజ జరిపిస్తూ ఉంటే వాళ్ళిద్దరూ అటువైపు చూస్తున్నారు అని మంగళ టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే అరుంధతి వచ్చిందేమో అని మనోహరి అంటే, అమ్మో నన్ను చంపడానికి రాలేదు కదా అని మంగళ మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకే నువ్వు అంతలా భయపడిపోతున్నావు అని మనోహరి మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే ఆత్మ కదా, దయ్యాన్ని చూస్తే ఎవరికైనా భయం వేస్తుందని మంగళ అంటుంది. అది నీ కూతురే కదా, నీకెందుకు అంత భయం అని మనోహరి అంటే, అది చావుకు ముందు మాత్రమే నా కూతురు, చచ్చిన తర్వాత ఎవరికైనా దయ్యమే. నాకైతే చాలా భయమేస్తోంది అని మంగళ వణికిపోతూ ఉంటుంది. అమ్మ బాగి, అక్క ఏం చేస్తుందమ్మా అని రామూర్తి అడగటంతో, ఏడుస్తోంది నాన్న అని బాగి చెప్తుంది. అయ్యో, మనల్నందరినీ వదిలి వెళ్తోంది కదా, నా కూతురు ఏడుస్తోందా అని రామూర్తి ఏడుస్తూ ఉంటే, నేను కూడా అక్కని ఇదే కదా నాన్న చివరిసారి చూసుకునేదని బాగి కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. గుప్తా గారు, నా ఆస్తికలనుకొని వాళ్ళు బూడిదకి పూజ చేస్తున్నారు. మీరు ఏదో ఒకటి చేయండి గుప్తా గారు అని ఆరు అంటుంది. ఇప్పుడు నేను ఏమీయూ చేయలేను బాలిక. నేను అందుకే నీకు ముందే చెప్పాను కదా, నువ్వు నీ చెల్లిని ఇదే గడియల్లో ఆ కార్యక్రమాన్ని చేయించమని మాట తీసుకొంటివి. అందుకే నీ సహోదరి కూడా చేయుచున్నది అని గుప్తా గారు అంటారు. మీరు నన్ను భయపెట్టేశారు, అందుకే నేను అలా చెప్పాల్సి వచ్చింది అని ఆరు అంటుంది. కానీ ఇప్పుడైతే నేనేమీయూ చేయలేను బాలిక అని గుప్తా గారు చేతులెత్తేస్తారు. కానీ ఆ రోజు నాకు సహాయం చేశారు కదా గుప్తా గారు, అలాగే ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేయండి. నా అస్థికల్ని అక్కడికి వచ్చేలా చేయండి అని ఆరు వేడుకుంటూ ఉంటుంది. ఆ రోజంటే ఏదో మా అంగుళీకం సహాయంతో అలా చేసితిమి. ఇప్పుడైతే కుదరదు బాలిక అని గుప్తా గారు అంగుళీకాన్ని చూసుకుంటూ ఉంటారు. మీరు చేయలేంది నేను నా కూతురు చేత చేయిస్తాను అని ఆరు మనసులో అనుకుంటూ, కావాలనే గుప్తా చేయిని పట్టుకొని, గుప్తా గారు ప్లీజ్ ఏదో ఒకటి చేయండి, మీ చేత అవుతుందని చెప్పండి, చేయండి చేయండి అని గుప్తా గారిని మాటల్లో పెట్టేసి చేతికున్న ఉంగరాన్ని గుప్తా గారికి తెలియకుండా తీసేసుకుంటుంది. బాలిక, నా చేతిని వదులుము అని గుప్తా గారు అరుస్తూ ఉంటారు. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు, చేయండి అని ఆరు ఉంగరాన్ని తీసుకొని చేతిని వదిలేస్తుంది. సరే బాలిక, నన్ను ఆలోచించుకోనివ్వు అని గుప్తా గారు ఆలోచిస్తూ ఉంటారు. ఈ లోపల ఆరు గుప్తా గారు చూడకుండా అంగుళీకాన్ని అంజు చేతికి
వెళ్ళేలా విసిరిపడేస్తుంది. ఆ ఉంగరం నేరుగా అంజు వేలికి అతుక్కునేస్తుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు బాలిక అని గుప్తా గారు అంగుళీకాన్ని చూసుకుంటూ ఉంటారు. అయ్యో బాలిక, నా అంగుళీకం ఎక్కడ? మళ్ళీ నువ్వే తస్కరించితివా అని గుప్తా గారు అడుగుతూ ఉంటే, ఏమో నాకేం తెలుసు మీరెక్కడ పడేసుకున్నారో, నేనెందుకు తీసుకుంటాను అని ఆరు తప్పించుకుంటుంది. అయ్యో నా అంగుళీకం అంటూ గుప్తా గారు వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అంజులో అంగుళీకం ప్రభావము మొదలైపోయింది. ఖచ్చితంగా కలశం గురించి నిజం తెలుసుకుంటుంది అని ఆరు అనుకుంటూ ఉంటే, అప్పుడే అంజు కలశాన్ని చూస్తూ, ఇది ఉత్త బూడిద ఉన్న కలశం కదా, అసలైన కలశం ఎక్కడా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అంజు తన చేతిలో ఉన్న ఉంగరం సహాయంతో కళ్ళు మూసుకోగానే గోరా దగ్గర ఆ కలశం ఉందని అంజుకి తెలిసిపోతుంది. అయితే ఈ లోపలే గోరాకి అంజుకి శక్తులు వచ్చాయన్న నిజం తెలిసిపోయి చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఏమైంది గోరా అని ఉలిక్కిపడిన గోరాని చెంబ ప్రశ్నిస్తూ ఉంటుంది. అబ్బే ఏం లేదు, ఏం లేదని గోర చెప్తూ ఉంటాడు. అప్పుడే అంజు వీళ్ళ ఇద్దరి దగ్గరికి వస్తూ ఉంటే, అంజు ఎక్కడికో వెళ్తోంది అని అంజు ఆగు ఆగు అంటూ ముగ్గురు పిల్లలు వెంట పడుతూ ఉంటారు. అయ్యో నా అంగుళీకము అని గుప్తా గారు వస్తూ ఉంటే, ఆగండి గుప్తా గారు అని ఆరు అడ్డుకుంటూ ఉంటుంది. గోడ చెంబ దగ్గరికి అంజు రాగానే ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళ ఇద్దరిని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏమిటి బాలిక, నా అంగుళీకాన్ని తస్కరించి నీ పిల్ల పిచ్చుకకి ఇచ్చితివా అని గుప్తా గారు నిలదీస్తూ ఉంటారు. అవును గుప్తా గారు, మీరేం చేయలేనని చెప్పారు. అందుకే మీరు చేయలేని పనిని నా కూతురు అంజు చేస్తుంది. చూస్తూ ఉండండి. ఇప్పుడు నేను మళ్ళీ మరుజన్మ ఎత్తకుండా ఆ ఆస్తికలు కలపకపోతే నేనేమైపోవాలి? మీరు చేయాల్సిన బాధ్యతని నా కూతురు నెరవేరుస్తుంది. మీరు చూస్తూ ఉండండి అని ఆరు అంటుంది. సరే బాలిక, మొత్తం చూస్తూ ఉందాము. ఏం జరుగునో నీకే తెలుస్తుందని గుప్తా గారు అంటారు. ఈ పిల్ల పిచ్చుక ఇక్కడికి వచ్చిందేంటి అని గోర అనడంతో, దారి తప్పి వచ్చినట్లుందని చెంబ అంటుంది. నేనేమి దారి తప్పి రాలేదు, మీ పని పట్టటానికే వచ్చానని అంజు అంటే, ఏంటి పాప నీ వయసుకు మించి మాట్లాడుతున్నావు అని గోర అంటాడు. మర్యాదగా మీ దగ్గర ఉన్న అస్థికల కలశం ఇచ్చేయండి అని అంజు అంటే, మన దగ్గర కలశం ఉందన్న విషయం ఈ పిల్లకి ఎలా తెలుసు అని గోర అంటాడు. అప్పుడే చెంబ అంజు చేతికున్న ఉంగరం చూసేసి, అదిగో ఆ దివ్యమైన ఉంగరం ఆ పిల్ల చేతికి ఉంది, అందుకే ఆ పిల్లకి నిజం తెలిసిందని చెంబ అంటే, అది సాధారణ ఉంగరమే కదా అని గోర అంటాడు. కాదని చెంబ చెప్తుంది. అవును, అది దివ్య శక్తులు కలిగిన మా చిత్ర విచిత్ర గుప్తుల వారిది అని చాలా ఆరు పొగుడుతూ చెప్తూ ఉంటుంది. బాలిక, నువ్వు నన్ను పొగుడుతుంటివా లేకుంటే నా అంగుళీకాన్నా అని గుప్తా గారు అంటారు. అబ్బా చూడండి గుప్తా గారు అని ఆరు అంటుంది. అంజు కలశం ఏంటి అని పిల్లలు అడగటంతో, అవును అక్కడ పూజలో ఉన్నది కేవలం బూడిద కలశం మాత్రమే. అసలైన అమ్మ అస్థికలు ఇదిగో వీళ్ళ దగ్గరే ఉన్నాయి. వీళ్ళు మన అస్థికల్ని కాజేశారు అని అంజు చెప్తుంది. మేమివ్వం, ఏం చేస్తావు అని చెంబాగోర అనడంతో ఇక ఉంగరం సహాయంతో వాళ్ళని గాల్లో ఎగిరేలా కింద పడేస్తుంది. అలా గోరా చెంబాల్ని అంజు పాప బాగా చితక్కొట్టి కుమ్మేస్తూ ఉంటుంది గాల్లోకి. వాళ్ళిద్దరూ ఎగిరెగిరి పడుతూ ఉంటే ఆరు గుప్తా గారు ముగ్గురు పిల్లలు చాలా షాకింగ్గా సంతోషంగా చూస్తూ ఉంటారు. ఇక గోరానైతే ఆకాశం మేఘాల్లోకి వెళ్ళేలా చేస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ కింద పడుతూ ఉంటే చిటికెన వేలుతో పట్టుకొని తిప్పేస్తూ ఉంటుంది. అలా అంజు చేతిలో దెబ్బలు తినలేక, వద్దు వద్దు కొట్టద్దు అంటూ గోర తన దగ్గర ఉన్న అస్థికల్ని అంజు చేతికి ఇచ్చేస్తాడు. మరి ఇప్పుడు అంజు అసలైన ఆస్తికల్ని అమర్ చేతికి ఇస్తే ఆరు నిజంగానే వెళ్ళిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.